పీజీ మెడికల్ అడ్మిషన్లలో కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. మేనేజ్మెంట్ కోటాలో తెలంగాణ విద్యార్థులకే 85% సీట్లు దక్కేలా చర్యలకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఏటా నాన్ లోకల్స్ కు పోతున్న ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ సీట్ల స్థానిక విద్యార్థులకే దక్కనున్నాయి. మెడికల్ అడ్మిషన్లపై నిర్ణయంపై మెడికల్ స్టూడెంట్లు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ హెల్త్ మినిస్టర్ దామోదర్ కు థాంక్స్ చెప్పారు. పీజీ మెడికల్ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% సీట్లను రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విజ్ఞప్తితో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. ఇప్పటి వరకు సీట్లన్నీ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఉండడంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏటా 318 పీజీ మెడికల్, 70 పీజీ డెంటల్ సీట్లు ఇకపై తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఇందుకు సంబంధించిన జీవోలు వెంటనే జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు సీఎం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు కన్వీనర్ కోటాతో భర్తీ చేస్తారు. మిగిలిన 50% సీట్లలో 25% మేనేజ్మెంట్ కోటా కింద, 15% ఎన్ఆర్ఐ కోటా కింద, ఇన్స్టిట్యూషన్ ప్రియారిటీ కింద మరో 10% సీట్లను భర్తీ చేస్తారు. మేనేజ్మెంట్ కోటాను బి కేటగిరీగా, ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీగా పిలుస్తారు. ఇక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో బి కేటగిరీలోని సీట్లలో 85% రాష్ట్ర విద్యార్థులకే చెందుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ప్రభుత్వ కాలేజీల్లో 1472 పీజీ సీట్లు, 19 ప్రైవేట్ కాలేజీల్లో 1511 పీజీ సీట్లున్నాయి. మొత్తంగా 2983 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద 741 సీట్లుంటే అందులో MQ1 కేటగిరీలో 374 సీట్లున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ 374 సీట్లలో 85% అంటే 318 సీట్లు ఇకపై తెలంగాణ స్టూడెంట్స్కే కేటాయిస్తారు. మిగిలిన 15% అంటే 56 సీట్లు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. అదే విధానంలోనూ పీజీ డెంటల్ సీట్లలో కూడా ఏటా 70 సీట్లు మన విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న పీజీ మెడికల్ మేనేజ్మెంట్ కోటాలో పాత విధానమే కొనసాగుతోంది. ఇక్కడి ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను 100% ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయడంతో దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సాధించిన నాన్ లోకల్ విద్యార్థులకు ఇక్కడ సులువుగా సీట్లు దక్కించుకుంటున్నారు. రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినా కొద్ది మార్కుల తేడాతో సీట్లు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. బి కేటగిరీలో 60% సీట్లను ఏటా ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఏపీతో సహా చాలా రాష్ట్రాలు ఎప్పుడో 85% లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. దీంతో మేనేజ్మెంట్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మన విద్యార్థులు పోటీ పడలేకపోయారు. ఇక ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకే 85% సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ సహా పలు వైద్య సంఘాలు స్థానిక విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ఏండ్లుగా పోరాడుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను, విద్యార్థుల ఆవేదనను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి సంఘాల నాయకులు పలుమార్లు తీసుకువెళ్లారు. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని మంత్రి దామోదర సీఎం దృష్టికి తీసుకువెళ్లగా విద్యార్థుల భవిష్యత్తుకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుని ఫైల్పై సంతకం చేశారు. ఇకపై MQ1లోని 85% సీట్లు మనోళ్లకే రిజర్వ్ అవుతాయి. మిగిలిన 15% సీట్లు మాత్రమే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ ఆరోగ్య శాఖ మంత్రికి థాంక్స్ చెప్పారు జూడాలు. పీజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది MBBS డాక్టర్లకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు.